నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. నిన్న కర్నూలులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రావడం, అక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి గురించి చెప్పడం, అలాగే చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు చేస్తున్న సాకారం చేస్తున్న వాటిని కూడా చెప్పడం, నరేంద్ర మోడీ గారు శ్రీశైలం మల్లన్నను వెళ్ళి దర్శించుకోవడం, పూజలు చేయడం కూడా మనకు చూసుంటారు. ఏమిటంటే నరేంద్ర మోడీ గారు బ్రహ్మరాంబ ఆలయ ఆశీర్వాదించే మండపంలో అక్కడ పలడం, అదే ప్రధానికి నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్వాగతం పలకడం, అట్లాగే డబుల్ ఇంజన్ సర్కార్తో రాష్ట్రానికి రెండింతల లాభం, కేంద్ర సహకారంతో ఏపీకి అత్యధిక పెట్టుబడులు, త్వరలో కర్నూలుకి హైకోర్టు బ్రెంచి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం కూడా జరిగింది. లోకేష్ గారు కూడా చేస్తే ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగితే అన్ని రంగాల్లో ఏపీ నెంబర్ 1 ఉంటుందని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు చెప్పారు. ఎందుకంటే నారా లోకేష్ గారు ఒక ఐటీ శాఖ మంత్రిగా కూడా విజన్ ఉన్న నాయకుడు. అతనుకు ముందు చూపు ఎక్కువ చంద్రబాబు నాయుడు గారు లెక్క. అందుకని గూగుల్ కోసం ఎంతో కష్టపడి తెచ్చారు. అలాంటి సమయంలో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారండి. ఏం మాట్లాడుతున్నారంటే, కూటమి ప్రభుత్వం 15 ఏళ్ళు కొనసాగాలి, మోడీ కర్మయోగి, దేశం తలెత్తుకునేలా చేస్తుండ్రు, తనకిచ్చిన శాఖల్ని సమర్థవంగా నిర్వహిస్తున్న మంత్రి లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఎందుకంటే మనకు స్ఫూర్తిదాయక నేత మోడీ గారిని, ఆయన ఒక కర్మయోగి, ఏ ఫలితం ఆశించకుండా లాభాపేక్ష లేకుండా దేశ సేవ చేస్తున్నారని కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఎందుకంటే కూటమి 15 ఏళ్ళు ఉంటే గుజరాత్ లాగా అభివృద్ధి చెందుతుందనేది కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క కోరిక. ఎందుకంటే 5 ఏళ్ళు ఒక శాంసంతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఎలా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏం చేసిందో కూడా అందరికీ తెలుసు. అందుకే పవన్ కళ్యాణ్ గారు అదే చెప్తున్నారు, గుజరాత్ లాగా అభివృద్ధి చెందాలంటే 15 ఏళ్ళు కూటమి ప్రభుత్వమే కొనసాగాలి అనేది కూడా మన పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారంటే, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 15 ఏళ్లకు తక్కువ కాకుండా కొనసాగాలి, ఎన్డీఏ తప్ప మరేది అధికారంలోకి రాదనే నమ్మకం ప్రజల్లో కల్పించాలి, ఇబ్బందులున్నా వాటిని తట్టుకొని మరింత బలంగా నిలబడాలి అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. అట్లాగే ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారంటే, కర్నూలు సభలో ఆయన మాట్లాడుతూ, మోడీ ప్రభుత్వాన్నే కాదు 2 రాతల్ని ముందుకు నడిపిస్తున్నారు, ఇప్పుడు పుట్టే బిడ్డలకు దిశానిర్దేశం చేస్తున్నారు, దేశం తలెత్తే చూసేలా ఆత్మ నిర్భర్ భారత్ అమలు చేస్తున్నారు, రాష్ట్ర అభివృద్ధికి ఆయన అండగా ఉన్నారు, దీంతో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తున్నాయి, ప్రజల నమ్మకాలను నిలబెడుతూ మోడీ చంద్రబాబు నాయకత్వంలో సమిష్టిగా ముందుకెళ్తామని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్న లోకేష్ తనకిచ్చిన శాఖలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారనేది కూడా ప్రశ్నిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే, రాష్ట్రానికి గూగుల్ సంస్థ వచ్చింది, 13,000 కోట్లు అయిన పెట్టుబడులకు ప్రధాని మోడీ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు, ఊరవకల్లలో 4,000 కోట్ల పెట్టుబడి వస్తుంది అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. గతంలో జీఎస్టీ పెరగడం తప్ప తగ్గడం ఎప్పుడూ చూడలేదు, మోడీ హామీతో జీఎస్టీ తగ్గింది, ఒక్కొక్క కుటుంబానికి 20,000 ఆదా చేసుకునే అవకాశం కలుగుతుంది, ఇది సామాన్యుడికి చాలా మంచిది అనేది కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఏమంటే ఈ ఆరోగ్య జీవిత బీమాపై జీఎస్టీ తీసేయడం ద్వారా వార్షిక ప్రీమియం 3 నుంచి 4,000 రూపాయలు తగ్గుతుందనేది కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఈ జీఎస్టీ లాభాలు వల్ల ఎంతోమంది మధ్యతరగతులకు కూడా బాగుంటుందనేది కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఏమంటే ప్రధాని జీఎస్టీ లాభాలు అందించేలా ముందుకు తీసుకెళ్తున్న ప్రధాని మోడీ, సహకరించిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు అనేది కూడా మన పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారైనా, లోకేష్ గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి, ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్ళాలి అనేది కూడా వీళ్ళు చెప్తున్నారు. అట్లాగే
మన చంద్రబాబు నాయుడు గారు కూడా నెక్స్ట్ లండన్కి వెళ్ళి పెట్టుబడుల ఆకర్షించడానికి కూడా పెట్టుబడులను రాష్ట్రానికి తేవడానికి చంద్రబాబు నాయుడు గారు లండన్ వెళ్ళే ప్రోగ్రాంలో ఉంది. అట్లాగే లోకేష్ గారు కానీ ఐటీ శాఖ మంత్రిగా గూగుల్ని తేవడానికి ఎన్నో కష్టాలు పడి మన విశాఖపట్నానికి గూగుల్ తీసుకొచ్చారు. అట్లాగే మన పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎంగా అన్నీ ముందుకు చూసుకుంటూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ డబుల్ ఇంజన్ సర్కారుతో రాష్ట్రానికి రెండింతల లాభం అనేది కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. అట్లాగే కేంద్ర సహకారంతో అత్యధిక పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కు వస్తున్నాయనేది కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఇదేమిటంటే ఈ రాష్ట్రానికి మనకు జిఎస్టీ వల్ల కూడా పేద ప్రజలకు మంచి జరిగింది అనేది కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అట్లానే మనం చూస్తే లోకేష్ను దగ్గరికి పిలిచి పుస్తకం ఇచ్చారు నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే సూపర్ జిఎస్టీ సూపర్ ఆదాకు సంబంధించి రాష్ట్రంలో నిర్వహించిన కార్యక్రమాలపై రూపొందించిన పుస్తకాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన దూరంగా ఉన్న మంత్రి లోకేష్ను దగ్గరికి పిలిచి పుస్తకం అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం ప్రారంభిస్తూనే అందరితో భారత మాతాకి జై అనిపించారు. మోడీ ప్రతి ఎన్నికల్లోనే గెలుస్తూనే ఉండాలని, అది జరిగితేనే భారత్ అభివృద్ధి చెందుతుందన్నారు. అట్లాగా ఇంకా చూస్తే మన అన్నీ ఎటు చూసినా ఉత్సాహం, ఓరెత్తిన ప్రాంగణం. కర్నూలు సభలో ఎటు చూసినా ఉత్సాహం వెలువరిసింది. దేశభక్తి నినాదాలు మిన్నింటాయి. ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ప్రకటిస్తున్నప్పుడు విశేష స్పందన లభించింది. రాయలసీమ అభివృద్ధిని ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. చంద్రబాబు విజన్, పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నానని లోకేష్కు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. త్వరలో కర్నూలు హైకోర్టు ధర్మాసనం ఏర్పాటవుతుందని చంద్రబాబు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. రాష్ట్రం కార్యక్రమంలో పాల్గొన్నారు. వేదికపై నుంచి వినిపించిన జైహో పాటకు ప్రజలు జెండాలు ఎగురవేస్తూ గొంతు కలిపారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు 4వ తడవ ఏపీకి రావడం, ఎందుకంటే ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4వ తడవ ఏపీకి వచ్చాడు. ఎన్నో పోలవరం ప్రాజెక్టు కావచ్చు, అమరావతికి కావచ్చు, చాలా సహకరిస్తున్నారు నరేంద్ర మోడీ గారు. అందుకే పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం 15 ఏళ్ళు కొనసాగాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే గుజరాత్ లెక్క 15 సంవత్సరాలు కొనసాగాలని మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటున్నారండి. మన ప్రధానమంత్రి గారు రాష్ట్రానికి కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన ఒక ఆంధ్రప్రదేశ్ వైపు దృష్టి పెట్టారు కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలని కూడా అడుగుతున్నారు. ఎందుకంటే ప్రధానమంత్రి గారు నిన్న వచ్చి శ్రీశైలంలో దేవుని దర్శించుకోవడం, ముగ్గురు ఒక అరుగు మీద కూర్చొని ముచ్చటించుకోవడం కూడా అది ప్రజల్లోకి ఒక ముచ్చటగా అనిపించింది. దర్శనానంతరం స్వామివారి ఆలయం అరుగుపై కూర్చొని ముచ్చటిస్తున్నారు నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఇది మన పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం 15 ఏళ్ళు కొనసాగాలనేది మన పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న విషయాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి.